ఇటీవల విడుదలైన 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను హోంమంత్రి నివాసంలో షైనింగ్ స్టార్ కార్యక్రమం నిర్వహించి అభినందించిన హోంమంత్రి అనిత ఈ సందర్భంగా విద్యార్థులకు నగదు బహుమతితో పాటు ప్రత్యేక మెమోటోలు అందజేసి సన్మానించిన హోంమంత్రి. రావడమే తడువు అమ్మ ఈ కార్యక్రమం చేయాలనుకుంటున్నాను అన్నా అంటే వెంటనే ఆ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేసిన వేదిక మీద ఉన్న నా అన్నదమ్ములందరికీ కూడా, నా పార్టీ సోదరులందరికీ కూడా, మా ఎన్డీఏ కూటమి సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎప్పుడూ కూడా మా శ్రీనివాస్ గారు కానీ మా నూకరాజ్ అన్న కానీ వీళ్ళిద్దరూ ఏంటంటే ఏదైనా డిపార్ట్మెంట్ పరంగా చేయాలంటే నాకు వారధులు అనమాట. వీళ్ళిద్దరూ కూడా అటు నూకరాజ్ అన్న ఇటు మా శ్రీనివాస్ గారు. మీకు తెలియాలి కదా, శ్రీనివాస్ గారు మా ఊరు అల్లుడు, అంటే మా ఇంటి ఎదురుగా ఉండేవారు అనమాట. నేను చదువుకున్నప్పుడు వాళ్ళ మిస్సెస్, నేను నా సీనియర్ వాళ్ళ మిస్సెస్, షీఈ్ ఆల్సో టీచర్. సో ఇద్దరిని కూడా ప్రత్యేకంగా నేను అభినందించాలి, థ్యాంక్స్ చెప్పాలి ప్రత్యేకంగా వాళ్ళకి. అదేవిధంగా మా డిప్యూటీఓ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ, ప్రతిసారి కూడా ఈ 100 రోజుల ప్రోగ్రాం అనేసరికి ఎంతో కొంత ముందు నేను భయపడ్డా, అదేవిధంగా టీచర్లు కూడా భయపడ్డారు. ఈ 100 రోజుల ప్రోగ్రాం ఎలా ఉంటుందో ఏంటో అంటే నేను కూడా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి చెవులో చెప్పా, 100 రోజుల ప్రోగ్రాం అంటున్నారు, కొంచెం చూసుకోండి, ఎక్కడి నుంచి రివర్షన్ వచ్చినా పర్వాలేదు కానీ మా టీచర్ల దగ్గర నుంచి రివర్షన్ రాకూడదు, ఒకసారి ఆలోచించుకోండి అంటే ఆయన ఒక మాట అన్నారు, అమ్మ నేను ఒక మంచి ఉద్దేశం గురించి ప్రోగ్రాం పెట్టాను, ఆ మంచి ఉద్దేశంలో ఈ రోజు కాకపోయినా 100 రోజుల తర్వాత అయినా మీ టీచర్స్ నోట్ నుంచే ఇది మంచి ప్రోగ్రాం అని చెప్పుకునే పొజిషన్కి రావాలని నేను కోరుకుంటున్నా, అది జరుగుతాదని నమ్మకంతో ఉన్నా, వెయిట్ చేద్దాం. ఎందుకంటే ఇక్కడ ఒక విషయం చెప్పాలి లోకేష్ గారి గురించి, విద్యాశాఖ మంత్రి గారి గురించి. మేమందరం కొత్త పాలిటిక్స్ లో మంత్రులం అయిపోయాం, ఇంకా మాకన్నా లోకేష్ గారు ఇంతకు ముందు కూడా మంత్రి అయ్యారు. కానీ ఎలా ఉంటుందంటే ప్రతినిత్యం కూడా నేర్చుకునే పొజిషన్ లో ఉంటారు. ఏదైనా ఒక స్టెప్ వేస్తేనే కదా అది అవుతాదా అవ్వదా తెలియాలి, లేకపోతే అది సక్సెస్ అవుతామా ఫెయిల్యూర్ అవుతామా అన్నది కూడా ఒక స్టెప్ వేస్తేనే కదా మనకి తెలిసేది అని. కానీ విషయం ఏంటి అమ్మా, అక్కడ ఇద్దరు నుంచున్నారు, ఏం తగులుతుంది వాళ్ళకి? అట్లాగనే అటు ఇటు ఒకరు నుంచున్నారు ద్వారబంధాల్లో. సారీ పాప వాళ్ళ ఎవరికి తగలట్లేదు గాలి, మీకు తగలట్లేదని మీరు అద్దరు అడ్డగా నుంచుంటారా? మెయిన్ ఏమనేవారంటే సార్ కూడా ఏమంటారంటే ఒక స్టెప్ వేస్తేనే కదా మనం సక్సెస్ అవుతామా లేకపోతే ఫెయిల్యూర్ అవుతామా అన్నది. అదేమీ కాకుండా ఇక్కడే కూర్చుంటే కనుక మనం అక్కడే ఉండిపోతాం. 10 పనులు చేసినప్పుడు మహా అయితే 1 2 తప్పులు జరుగుతాయి, జరిగితే జరగనివ్వండి, దాని నుంచి నేర్చుకుందామని చెప్పి మాకన్నా చిన్నోళ్ళైనా కూడా మా అందరికీ కూడా చెప్పే బాధ్యత తీసుకున్నారు. అందులో భాగంగానే ఈరోజు విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయటం. ఆ విద్యా వ్యవస్థను ఎంత సమూలంగా ప్రక్షాళన చేశారంటే హెచ్ఆర్డి మినిస్టర్ తీసుకునేటప్పుడు ఆయన కొంచెం భయపడ్డారు, నేను చేయగలనా లేదా అనుకున్నారు. కానీ ఈరోజు ఆయన చేసి చూపించారని చెప్పడానికి మీ అందరి తాలూకా విజయాలు ఒక నిదర్శన కింద భావించవచ్చు. నిజంగా మేము ఎంత హ్యాపీ ఫీల్ అవుతా ఉంటే ఒక్కొక్కసారి ఈరోజు స్కూల్లోని మధ్యాహ్న భోజన పథకం తాలూకా క్వాలిటీ పెంచడంలో కానీ, ఆఖరికి స్కూల్ డ్రెస్సులు, షూస్, బ్యాగ్స్ వాటి క్వాలిటీ విషయంలోని కానీ, ఇంతకు ముందు ఇక్కడ రాజకీయాలు మాట్లాడడం కాదు కానీ ఇంతకు ముందు గవర్నమెంట్ లో బ్యాగులు ఇస్తే 6 నెలలకి పినీసులు పెట్టుకొని తిరిగే వాళ్ళు పిల్లకాయలు. పినీసులు ఎక్కడరా అంటే పీక్కుపోయి కుట్టించుకోవడానికి కూడా లేక పినీసులు పెట్టుకొని తిరిగేవాళ్ళు. కానీ ఈ రోజు బ్యాగ్ క్వాలిటీ దగ్గర నుంచి, షూ క్వాలిటీ దగ్గర నుంచి, డ్రెస్ క్లాత్ క్వాలిటీ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా తన పిల్లోడికైతే ఎలాంటి బట్టలు వేయాలి అని అనుకుంటారో అలాంటి బట్టలు నా గవర్నమెంట్ స్కూల్లో చదివే ప్రతి బిడ్డకి ఉండాలి అనుకుని ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా అలా తీసుకొచ్చే కార్యక్రమాన్ని కూడా ఈరోజు మనం చూస్తున్నాం. దానిలోనే కాదు, ఇవన్నీ కూడా 100 days ప్రోగ్రాము, ఎక్కువ మంది గవర్నమెంట్ స్కూల్లో చదవాలనే తప్పన ఆటోమేటిక్గా ఏ టీచర్కైనా, ఏ తల్లిదండ్రులకైనా, ఏ విద్యాశాఖ మంత్రికైనా మంచి రిజల్ట్ రావాలని కోరుకుంటుంది. మంచి రిజల్ట్ వచ్చిన తర్వాత దాన్ని ఎలా ప్రొజెక్ట్ చేసుకోవాలో చాలా మందికి తెలియదు. నేను వన్ ఫైన్ డే మార్నింగ్ లేచిన వెంటనే పేపర్ చూసా, అంతవరకు నాకు కూడా తెలియదు. ఒక్క నిమిషం నాకు ఒళ్ళు జలదరించింది, ఒక్క నిమిషం లిటరల్లీ. అంటే చూసి నేను వెంటనే లోకేష్ గారికి ఫోటో పెట్టి మెసేజ్ పెట్టాను, థ్యాంక్ యూ బాబు అని పెట్టాను మెసేజ్. లిటరల్ ఎందుకు చెప్తున్నానంటే ఏ రోజైనా 10th క్లాస్ ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చిన వెంటనే నెక్స్ట్ డే ఈనాడు, ఆంధ్రజ్యోతి, మిగతా పేపర్లన్నీ 1 2 3 పేపర్లు 1 1 1 అని, 2 2 2 అని ఈ రకరకాల స్లోగన్లతో మనకి వినిపించేవి. కానీ ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ మొట్టమొదటిసారిగా ఈ రకంగా పెద్ద పేపర్లో టాప్ అంటే మొట్టమొదటి పేజీలో మన గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లల తాలూకా మార్కులతో ఒక యాడ్ వచ్చిందంటే నిజంగా ఎలాంటి బుర్రకైనా తట్టిందా అండి? ఇంతకన్నా పెద్ద పెద్ద వాళ్ళు చేశారు ఈరోజు విద్యాశాఖ మంత్రుల కింద. కానీ వాళ్ళెవ్వరికీ రాని ఆలోచన చిన్నోడైనా ఆ మనిషికి వచ్చి
కేవలం గవర్నమెంట్ స్కూల్స్ని ఎంకరేజ్ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు దాన్ని ఏర్పాటు చేసి ఈరోజు మీ అందరి మొబైల్స్ లో ఎక్కడికి వెళ్తున్నారు, ఎన్ని గంటలకు వస్తున్నారు, ఒక ఆడబిడ్డ మీద ఒకరి మీదే కాదు మగపిల్లల మీద కూడా మనం దృష్టి పెట్టి చేసుకుంటేనే మన బిడ్డలు మన ప్రశాంతంగా మన దగ్గర ఉండే పరిస్థితి కనిపిస్తాం. నేను ఎందుకు చెప్తానంటే ఈ రోజు కానీ ఏదో ఒక ప్రోత్సాహం ఇవ్వాలి, అట్ ద సేమ్ టైం ఒక రికగ్నిషన్ ఇవ్వాలి, నెక్స్ట్ జనరేషన్ చదివే వాళ్ళకి కూడా ఒక ఉత్సాహం ఉద్దేశంతో ఈరోజు చెప్తున్నా. నేను ప్రత్యేకంగా దీని ద్వారా టీచర్స్ కానీ ఇక్కడ పేరెంట్స్ చెప్పదలుచుకుంటే మన బిడ్డలు ఏం చేస్తున్నారు, ఎలా చదువుతున్నారు అన్నదో దాంతో పాటు ఏ ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నారో తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా మంది. రీసెంట్ గా నాకు ఒక్కొక్కసారి ఉంటే భయం వేస్తూ ఉంటది. మొన్న నేను ఒక ప్రిజన్ విజిట్ కి వెళ్ళాను తిరుపతిలో. ప్రిజన్ విజిట్ కి వెళ్తే చాలా మంది ఖైదీలు అందరూ అలా నుంచున్నారు. నేను ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాను. నా కళ్ళు ఎందుకు ఒక అబ్బాయి మీద వెళ్ళింది. అబ్బాయికి హార్డ్లీ చూస్తే 20-21 సంవత్సరాలు ఉంటుంది. దగ్గరికి వెళ్ళి నిజం చేసావా అంటే అబ్బాయి నెమ్మదిగా చీటింగ్ కేసు మేడం అన్నాడు. ఏం చదువుకున్నావు అన్నా, చదువుకున్న పిల్లడిలాగే కనిపిస్తున్నాడు. ఏం చదువుకున్నావు అన్నా, బీటెక్ ఫైనల్ ఇయర్ చేస్తున్నాను మేడం అన్నాడు. నా గుండె గుంచుని కొట్టుకుంది, గట్టిగా కొట్టుకోవడం మొదలు. ఏం చేసావురా అన్న అంటే ఈ లోపు మా జైలర్ వచ్చి చెప్తున్నారు, మేడం ఏం లేదు మేడం, ఒక అమ్మాయి ఈ అమ్మాయి రిలేషన్ లో ఉండేవారు. ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయింది మేడం. ఆ అమ్మాయికి 18 లక్షల ప్యాకేజ్ క్యాంపస్ ఇంటర్వ్యూలో, ఈ అబ్బాయికి 20 లక్షల ప్యాకేజ్ క్యాంపస్ ఇంటర్వ్యూలో. వీళ్ళిద్దరికి మధ్యలో ఏదో చిన్న క్లాష్ వస్తే ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోవడం వల్ల వీడి మీద ఎవిడెన్స్ సూసైడ్ కేసు ఏర్పాటు చేసుకుని ఆ అబ్బాయి ఈరోజు జైల్లో ఉండే పరిస్థితి. ఒక్కసారి ఆలోచించుకోండి. ఇంకోటి కూడా చెప్తా, ఈ రోజుల్లోని 18 సంవత్సరాల లోపు ఆడబిడ్డలను ఎవరైనా కూడా గట్టిగా తట్టినా కూడా పోక్సో యాక్ట్ ఈ రోజుల్లో మొదలు పడుతుంది. నేను ఎందుకంటే యాజ్ ఎ హోమ్ మినిస్టర్ ఇలాంటి కేసెస్ చాలా చూస్తా. కొన్ని సందర్భాల్లో చిన్న పొరపాట్లు, చిన్న దాన్ని ఏమంటారంటే భావోద్వేగా నాటుకోలేని పరిస్థితుల్లో వాళ్ళ జీవితాలు నాశనం చేసుకునే పరిస్థితులకి పిల్లలు వచ్చారు. ఈ రోజు గౌరవ నారా లోకేష్ గారు కూడా ప్రత్యేకంగా పిల్లలకి, ముఖ్యంగా చదువుకునే పిల్లల దగ్గర నుంచి కూడా చట్టాల మీద అవగాహన కలగాలి. అదే విధంగా వాళ్ళకి హౌ టు లెర్న్ అనే కన్నా హౌ టు గ్రో అన్నది కూడా పుస్తకాల నుంచి రావాలి. ఈ రోజు పుస్తకాల్లో మా టీచర్ ఏం చెప్తే అదే కరెక్ట్, మా అమ్మ ఏం చెప్తే అది కరెక్ట్ కాదు. ఈ రోజు పిల్లల పరిస్థితి అలాగే ఉంటుంది. మీరేం చెప్తారు, మీ అమ్మ ఇది తప్పమ్మా అంటే నీకు తెలియదు, మా టీచర్ ఇదే కరెక్ట్ అని చెప్పింది, నేను ఇదే మాట్లాడతాను అంటే ఈ రోజు టీచర్స్ మీద కూడా ఎంత బాధ్యత ఉందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. NDPS యాక్ట్స్, చిన్న పిల్లలు ఆ గాంజా